తన పాట పాడతావా? ఫస్ట్ ఫీమేల్ వాయిస్ కూడా మాకు వినాలనిపిస్తుంది. శనిగ సేన్లనిలా వాడి సేతులియావే సింధూరాల తువాల సేతులియాలే సింధూరాల తువాల నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలు శనిగచెల సాంగ్ పాడము, అది సూపర్ డూపర్ హిట్ కావడం, అది తిప్పి కొడితే స్ట్రీట్ డ్రైవ్ రామ కంపెనీ. మ్యారేజ్ తర్వాతనే ఆఫర్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకేదైనా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈ శనిగ సేన్ల పార్ట్ 2 ఉంది. ఓకే, అదే శనిగచెల పార్ట్ 2 రాబోతుంది. సో ఇంకొంచెం గట్టిగా వాడతారేమో, ఇంకొంచెం అంటే నాకు ఈ జీవితానికి ఇది సాధిస్తే చాలురా అని చెప్పి ఎలాంటి డ్రీమ్స్ కానీ గోల్స్ ఏదైనా ఉన్నాయా మీ లైఫ్లో? చిన్నప్పటి నుంచి సింగర్ కావాలని ఉండే అన్న. ఆల్రెడీ అయిపోయినా. సరే, చివరిగా మీ హస్బెండ్ కి ఒకటే పాట డెడికేట్ చేసి పాడాలంటే ఏ పాట పాడతారు? శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని కను తెరవగా మీ రూపే చూడాలని మీ కోగిళ్ళలో కను మూయాలని. ఇండస్ట్రీకి వస్తూ ఉంటే సో మనని పొగిడే వాళ్ళన్నా తిట్టుకునే వాళ్ళే, అలాగే మనని వెన్నుపోటు పొడిచే వాళ్ళే ఉంటే చూస్తూ ఉంటాం మన డే టు డే లైఫ్లో. అలాంటిది మీ లైఫ్లో ఎలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఉండే అన్న. సాంగ్స్ పాడడం అవసరమా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక ఫోక్ సింగర్ని అయితే నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ ఫోక్ సింగర్ ఎవరో కాదు, సో ఈ మధ్యలో ఫుల్ వైరల్ అవుతున్న శనిగచెల నిలబడి సాంగ్కి ఫీమేల్ సింగర్ అనమాట. సో ఈ సాంగే కాకుండా తను గతంలో కూడా పాడిన సాంగ్స్ కూడా చాలా హిట్ సాంగ్స్ అనమాట. సో ఏంటి ఈ సింగింగ్ కాంపిటీషన్కి, సింగింగ్ ఫీల్డ్కి రావడానికి రీజన్ ఏంటి, కారణాలు ఏంటి, సో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే తను ఎవరో కాదు, అశ్విని ఫోక్ సింగర్ అనమాట. సో అక్క నమస్తే. హాయ్ నమస్తే. బాగున్నారా? బాగున్నా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. హ్యాపీగా. రీజన్ తెలుసుకోవచ్చా ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? సాంగ్ హిట్ అయ్యి అందరూ చూస్తున్నారు చాలా మంది, సంతోషంగా. సో సాంగ్ ఫుల్ హిట్ అయింది. సో ఏ సాంగ్ అక్క మీరు పాడింది? శనిగచెల నిలబడి. సో ప్రతి ఒక్కరు ఆ పాటనైతే మర్చిపోలేకపోతున్నారు. ఎక్కడ పోయినా ఆ రేడియోలల్లా, డీజేలల్లా, భరత్లల్లా, ఫంక్షన్లల్లా, ఏడ పోయినా ఆ సాంగ్ ఒక వైబ్ పుట్టించింది. సో ఒకసారి ఆ పాట పాడతావా? ఫస్ట్ ఫీమేల్ వాయిస్ కూడా మాకు వినాలనిపిస్తుంది. శనిగ సేన్లనిలా వాడి సేతులియావే సింధూరాల తువాల సేతులియాలే సింధూరాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. సూపరా. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసారు సాంగ్కి? ప్రాక్టీస్ ఏంటన్నా 1 డే డైరెక్ట్ ఇచ్చి పాడేసారు. ఓకే, ఈ సాంగ్ చాలా వైబ్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు. సో ఈ సాంగ్ పక్కన పెడితే అసలు ఈ ఫీల్డ్కి, ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం, పాడడం కూడా స్కూల్ నుంచి వాడేదాన్ని. స్కూల్ టైమ్స్ నుంచి, స్కూల్ ఏమైనా సెలబ్రేషన్స్ అయినప్పటి నుంచి వాడేదాన్ని. కానీ ఏం సపోర్ట్ లేకుండా ఇంకా ఇట్లా పాడడం స్కూల్లో వరకే, ఇంకా బయట స్కూల్ వరకే ఉండే, బయట పాడడానికి ఛాన్స్ లేదు. అక్క నేనే ఉంటుండే, మమ్మీ డాడీ ఇంకా అంతే. ఎంతమంది మీరు? అక్క నేను అంతే. ఇద్దరు ఆడపిల్లలే? బ్రదర్స్ ఇట్లా ఎవరు లేరు. బ్రదర్స్. ఓకే, స్కూల్ వరకే వాడేదాన్ని. అక్క మ్యారేజ్ తర్వాత బావ ఛానల్ ఉండే, అందులో నుంచి స్టార్ట్ చేసిన బయట వాడడం. స్కూల్ నుంచి పాటలు పాడడం ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, పాటలు పాడదాం అనుకుంటున్నా. అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం, పాడడం అంటే. ఓకే, సో అక్క పెళ్ళి అయిపోయినాక బాగా వచ్చినాక అందరికి తెలిసింది. అప్పటి వరకు నా లోపల స్కూల్ వరకే ఉండే, తర్వాత ఇంకా ఫోక్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసి. ఓకే, సో మెల్లమెల్లిగా పాటలు అంటే ప్రాక్టీస్ ఏమైనా చేసేవాళ్ళ? ప్రాక్టీస్ ఏం లేదన్న, ఇష్టం కదా. సాంగ్స్ వచ్చినప్పుడు నేర్చుకునేదాన్ని. టీవీ సాంగ్స్, మూవీ సాంగ్స్ వరకే. మూవీ సాంగ్స్ కూడా? మూవీ సాంగ్సే వాడేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, ఫస్ట్ మూవీ సాంగ్స్ నుంచి స్టార్ట్ అయింది మీ కెరియర్. ఓకే, ఒకసారి మూవీ సాంగ్ పాడతారా ఏదన్నా? మూవీ సాంగ్స్ కూడా పాడతారు? ఓకే, ఒకసారి పాడండి. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై, నీ ఊహ నాకు పిరై
నలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినది ఓ ఓ. ఏదేదో ఆశ కదిలింది నాలో తెలపాలనంటే సరిపోదు జన్మ ఏ జన్మకైనా ఉంటాను నీలో ఈ చోటనైనా నిన్ను వీడనమ్మ కాలం ముగిసిన ఈ బంధం ముగియునా నీ చూపు నుంచి ప్రేమ పొంగినే ఓ, ఓ, నిజంగా సూపర్ అక్క. అంటే ఈ ఫోక్ లో విన్న తర్వాత అంటే ఆ ఊపు అయిన తర్వాత సడన్ గా క్లాసిక్ వచ్చిన నిజంగా మీరు ఆ పాట పాడుతుంటే ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. అంటే అంత స్వీట్ గా ఉంది మీ వాయిస్. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అంత స్వీట్ ఉండడానికి ఏమేమి తీసుకుంటారు? అంటే జనాలకు కూడా చాలా మంది ఉంటారు ఎంత క్యూట్ గా పాడుతుంది, ఆ గొంతు కూడా అంత నీట్ గా ఉంది. సో వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. సో అక్క ఏమేమి తీసుకుంటో చెప్తే మా వ్యూవర్స్ కూడా చెప్తాను. నేను వాళ్ళు ఏం తీసుకున్నాను నార్మల్ గానే ఉంటా, ఏం తీసుకుని అట్లాంటి ఏం వాడు నార్మల్ ఉన్నా కూడా ఎంత స్వీట్ గా వస్తుంది మీ వాయిస్. వాయిస్ అట్లా ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ ఏ సాంగ్స్ కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు? మూవీ సాంగ్స్ అంటే పాడడం ఎక్కువ ఇష్టం, ఫోక్ సాంగ్స్ కూడా ఇష్టం. ఓకే, ఫోక్ సాంగ్స్ ఇష్టం, మూవీ సాంగ్స్ ఇష్టం. కానీ ఫస్ట్ మూవీ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండే, తర్వాత పాడడం ఫోక్ సాంగ్స్ ద్వారా స్టార్ట్ అయింది. ఓకే, సో అంటే ఫ్యామిలీలో కానీ ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీకి వస్తున్నాం అంటే, సో ఫోక్ అంటే అన్ఎడ్యుకేటెడ్ లా చూస్తూ ఉంటారు, లైక్ పాటలు, సో డాన్సులు అవి అంటే చూస్తూ ఉంటారు. అలా ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వస్తున్నా అంటే ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు? చేసిరండి, అందరు చేశారు. మమ్మీ డాడీ సపోర్ట్ ఉండే, అక్క బావలు ఉండే, వాళ్ళ సపోర్ట్ ద్వారానే ఇప్పుడు నేను ఈ సాంగ్ ఇంత హిట్ కావడం అనేది. మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే, టోటల్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. అంటే సరే, ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? అట్లాంటి ఇబ్బందులు ఏం లేవన్నా, అంత బాగా చూసుకుంటాడు కదా. సాంగ్ అన్ని ఛానల్ అనే వాడతా, నేను పాడడంతో మొత్తం చూసుకుంటాడు బాగా. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తుండే నాకు కూడా, నాకైతే ఒక్క ప్రాబ్లం కూడా లేదు. ఓకే, ఇండస్ట్రీ అంటే కష్టాలు ఉంటాయి, అలాగే ఫోక్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా మా ఇండస్ట్రీలో కూడా ఫుల్ కష్టాలు ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడో అనుకున్నారు, ఇప్పుడు నా మన ఇంటర్వ్యూలల్లా కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తా ఒక సాంగ్ వల్ల, అది కూడా ఫోక్ సాంగ్ వల్ల, నీకు ఇష్టమైన డ్రీమ్ వల్ల ఇస్తానని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారు? అసలు అసలు ఎవరు అనుకోలేదు, సాంగ్స్ వాడతానే అనుకోలే, అక్క ద్వారా బాగా ద్వారానే నా కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే, సో అసలు అనుకోకుండా జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ అని చెప్తారు, అంతేనా? సో ఇంకా మీరు వాడిన సాంగ్స్ కూడా కొన్ని గతంలో వాడిన ఫోక్ సాంగ్స్ కూడా వైరల్ అయింది. సో అది కూడా మీ E96 ఛానల్లో రిలీజ్ అయింది. E96 ఛానల్లోనే ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. 4 years అవుతుంది. ఎన్ని సాంగ్స్ వాడారు? 18-20 వరకు వాడిన. 20 వరకు వాడారు. అందులో మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ సాంగ్? పచ్చటంచు సాంగ్ అని ఒక సాంగ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఒకసారి వాడరా అది? పచ్చటంచు పట్టు సిరగట్టి సిగల పూలు పెట్టి నేను మెచ్చటట్టే ఉన్నావు గదే బామ, పచ్చటంచు పట్టు చీరగట్టి సిగల పూలు పెట్టి నేను మెచ్చటట్టే ఉన్నావు గదే బామ, నింగి సుక్కల్ల నిండు సిందమామ, నా అందమంతా నీదేగా బావా, సక్కాని సోకుల్ని సూపు చూసి పోవా, హే ముట్టుకుంటే జారిపోయి మీనా, ముద్దైన ముద్దబంతి మోముగల్ల దాన్నా, కాలాకు పట్టేలు గట్టి కలాకు కాటికెట్టి పల్లంతా నేను సుట్టి నీ సంతకొస్తి బావా, కాలాకు పట్టేలు కట్టి కలాకు కాటికెట్టి పల్లంతా నేను సుట్టి నీ సంతకొస్తి బావా, ముద్దు ముద్దుల నామైన బావా. ఓకే, సూపర్. అంటే సాంగ్స్ పాడుతున్నప్పుడు స్టార్టింగ్ లా భయం వేసిందా అసలు? ఎలా? భయం ఉండే అన్న, ఉండే భయం. పాడటమే వితౌట్ ట్రైనింగ్ గా పాట సింగింగ్ అదృష్టం నీకు దొరికింది. ఎలా అనిపించింది ఆ మూమెంట్ నీకు? డిఫికల్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? ఫస్ట్ భయం ఉండే, సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు భయం ఉండే, సాంగ్ ఇంకా వన్స్ పాడుతుంటే ఆ భయం పోతుంది, ఇంకా మంచిగా పాడాలని. అంటే మీ వాయిస్ ఏమో చాలా స్వీట్ గా ఉంది, చెనిగచేల సాంగ్ ఉంటేనేమో అలా పాడింది మీరే అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది, పాడినాక అర్థమైపోయింది మీరే అని చెప్పి. కానీ అంత షార్ప్నెస్, అంత అగ్రెసివ్ గా పాడిరు ఏంటి? అంతగానో ప్రెజర్ ఏమైనా ఉండేనా మీ పైన? అన్న
హైప్ లో వాడేసరికి నన్ను కూడా వాడమని చెప్పాను. అప్పుడు నీకు ఇంకా ఇంకా వాడాలి అంటే నాదే ఎక్కువ టాప్ లో ఉంటుంది ఆ సాంగ్ లో. అదే ఇప్పుడు మీరు నా ముంగట ఉంటే కూడా చాలా స్వీట్ గా మీ వాయిస్ ఉంది. ఆ సాంగ్ వింటుంటే ఇంకా గట్టిగా ఉంటుంటది, అంటే ఆ వాయిస్ కూడా చాలా గట్టిగా వస్తూ ఉంటది. చాలా ఇబ్బందులు పడ్డట్టు వాళ్ళకి ప్రెజర్ పెట్టినట్టు మీకు డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ. అందరు పెట్టినంటే. ఓకే, సో అంటే ఇండస్ట్రీకి వస్తూ ఉంటే సో మనని పొగిడే వాళ్ళన్నా తిట్టుకునే వాళ్ళే, అలాగే మనని వెన్నుపడి పొడిచే వాళ్ళే ఉంటే చూస్తూ ఉంటాం మన డే టు డే లైఫ్లో. అలాంటిది మీ లైఫ్లో ఎలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఉండే అన్న, సాంగ్స్ వాడడం అవసరమా, పెళ్ళి చేస్తే అయిపోతుంది కదా, బయట పోయి తిరుగుతూ అందరు ఏమనుకుంటారు అని చాలా మంది అంటుండే. కానీ మమ్మీ డాడీ లేని ఆలోచన వాళ్ళందరికీ ఎందుకని నేను పట్టించుకోలేదు. ఎంతమంది ఏమనుకున్నా మమ్మీ డాడీ అంటే నా ఆపేసేదాన్ని. వాళ్ళు ఏమనలే, వాళ్ళు సపోర్ట్ చేస్తూనే వచ్చారు, నేను కూడా వాడుకుంటూ. ఓకే, సో ఇక బయట వాళ్ళు ఎంత అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రీసెంట్ గా మ్యారేజ్ అయినట్టుంది కదా? మ్యారేజ్ అయింది. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుంది. బాగుంది. మంచి చూసుకుంటారా మరి మీ హస్బెండ్? మంచి చూసుకుంటారు. ఓకే, మిస్ అవుతున్నావు మరి పేరెంట్స్ నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నా? మిస్ అవుతాం కదా, మీ అక్కని, మీ ఫాదర్ ని, మీ మదర్ ని, మీ బావని మిస్ అవుతాం. చూస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం మా దగ్గరికి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేదైనా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈ శనిగసేనలో పార్ట్ 2 ఉంది. ఓకే, అదే శనిగసేనలో పార్ట్ 2 రాబోతుంది. సో ఇంకొంచెం గట్టిగా వాడతారేమో వాళ్ళు, ఇంకొంచెం చూపిస్తారేమో. అంటే ఆల్రెడీ సెలబ్రేషన్ వైబ్ లో ఉన్నారు, మీరు అంతా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ పార్ట్ 2 అంటే నాకు తెలిసి వ్యూయర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. సో ఇంకా పార్ట్ 2కి రెడీ అవుతున్నాను. ఓకే, అది ఇంకా రాస్తున్నాడు సాంగ్. ఓకే, సో రెడీ అవుతున్నావు? నేను రెడీగానే ఉన్నా. ఓకే, ఇంకా లైఫ్ లో ఇలాంటి గోల్ అంటే నాకు ఈ జీవితానికి ఇది సాధిస్తే చాలురా అని చెప్పి ఎలాంటి డ్రీమ్స్ కానీ గోల్స్ ఏదైనా ఉన్నాయా మీ లైఫ్ లో? చిన్నప్పటి నుంచి సింగర్ కావాలని ఉండే అన్న. ఆల్రెడీ అయిపోయింది. మూవీలో వాడాలని. ఓకే, మూవీలో వాడాలని చెప్పి. సినిమా సాంగ్ ఒకటైనా వాడాలి. ఓకే, సినిమా సాంగ్ వాడాలని చెప్పి ఇంట్రెస్ట్. చెప్పలే, మేబీ రావచ్చు అదృష్టం ఏదో త్వరలో. సో అన్ఎక్స్పెక్టెడ్ గా సాంగ్ పాడారు, ఇక్కడ వచ్చి కూర్చున్నారు. సో మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ అక్కడ సినిమా సాంగ్ తో చేయొచ్చేమో. సో ఓకే, చివరిగా అక్క నీ వ్యూయర్స్కి అంటే మీ పాటని అభిమానించే వ్యక్తులకు కానీ నీ పర్సనల్గా ఉన్న వాళ్ళకి కానీ చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీ అభిమానులకి? ఇంకా నేను సాంగ్స్ పాడతా కదా, నన్ను ఆదరించి ఇట్లనే ముందుకు తీసుకోవాలని కోరుకుంటాను. ఓకే, మీ ఫ్యామిలీకి ఏం చెప్తుంటారు మీ అమ్మ నాన్నకి? వాళ్ళు కూడా ఇప్పటికే నాకు ఇట్లా సపోర్ట్ చేసి నేను ఇట్లా ఇంకా మంచి మంచి సాంగ్స్ తోనే ముందుకు వస్తాను. ఓకే, సరే ఈ సాంగ్ పాడిర్రు, పాడిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది శనిగచెల్ల సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండే? మీ మదర్ది కానీ, మీ ఫాదర్ది కానీ, మీ అక్కది, మీ బావది ఎలా ఉండే వాళ్ళ రియాక్షన్? బాగుండే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆఫర్ వచ్చింది. చూసాను నేను, అది కూడా చూసానా. అందరు హ్యాపీ అయ్యారు ఆ సాంగ్. నాకంటే ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళే హ్యాపీగా ఉండే. నాకు ఛాన్స్ రావడం చేసుకొని పుట్టినట్టున్నారు. తిప్పి కొడితే మీ బావ లైఫ్ లోకి రావడము, తిప్పి కొడితే ఇటు శనిగచెల్ల సాంగ్ పాడము, అది సూపర్ డూపర్ హిట్ కావడం, అది తిప్పి కొడితే శ్రీదేవి డ్రామా కంపెనీ. మ్యారేజ్ తర్వాతనే ఆఫర్ వచ్చింది. మా హస్బెండ్ కి కూడా చాలా ఇష్టం నేను సాంగ్స్ పాడడం. ఓకే, సపోర్ట్ చేస్తుంటారు మీ హస్బెండ్? అంటే కొంతమంది ఉంటారు కదా, ఎందుకు బయట పోయి 10 మంది సాంగ్ పాడాలనుకోవడం, నేను ఇంకా సాంగ్స్ పాడాలనుకుంటాడు. నేను ఖాళీగా ఉన్నా నన్ను తిడతాడు, పాడవచ్చు కదా ఎందుకు ఖాళీ ఉంటాను అంటాడు. ఓకే, సరే మరి హస్బెండ్ తిడుతూ ఉంటాడు కదా సాంగ్స్ పాడకుంటే, మీ హస్బెండ్ పైన ఎప్పుడైనా సాంగ్ పాడాలని చెప్పి అనుకున్నారా? అనుకుంటాను. ఒకసారి ఏదైనా అంటే ఏం ప్రిపేర్ కాలేదు అంటే ఉంటే కదా ఉన్న సాంగ్స్. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పాడింది ఆయన కోసం. ఏ పాట? శనిగచెల్ల మూవీ సాంగ్ పాడినా. ఓహో, ఆల్రెడీ చేశాను. ఇంకేదైనా సరే చివరిగా మీ హస్బెండ్ కి ఒకటే పాట డెడికేట్ చేసి పాడాలంటే ఏ పాట పాడతారు? శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, కను తెరవగా మీరు చూడాలని, మీ కోగిళ్ళలో కను మూయాలని. నడిచింటూ ఉంటే వీడియో వచ్చినాక కూడా చాలా ఖుషి అవుతారేమో. సో ఓకే అక్క, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలానే సంతోషంగా ఇంకా మీరు అనుకున్న సినిమా గోల్ కూడా రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా హస్బెండ్ కి కూడా చాలా ఇష్టం ఉండే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో సెలెక్ట్ అయినా, నాకంటే ఎక్కువ ఆయననే హ్యాపీగా ఫీల్ అయింది. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మరి ఇంకా ఎన్నో స్టేజ్లు పోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క, పిలిచినప్పుడు వచ్చినందుకు. థ్యాంక్ యూ.